అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను, ఈ కట్టడాలు ఎట్టైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు, పంపలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు, దిక్కు లేదు. నీకు వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడు అయిపోతావు. నువ్వు ఆ సౌండ్కి పడిపోయేవాడు వాడికి అయిపోతావు. చెవులు దూదులు పెట్టుకుని చెవులో చెవిటి మిషన్ పెట్టుకుని తిరిగేవాడు. నీకు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు? అందుకే చెప్పాను నేను, నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి తక్కువ, బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ అది. గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు. అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం. కాబట్టి ఆ కామెడీగా ఉండింది. మనం మీరు చూస్తే జోకర్ మాదిరిగా, జోకర్ సోమిరెడ్డి లాగా ఉండాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమ వల్ల మేలు జరగాలి రైతుల కంటే, తమరు చిలకొట్టుడు ఆపేస్తే, తమరు చిలకొట్టుడు తగ్గించేస్తే, తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే, ఎందుకంటే అక్కడ యాష్ పాండ్ దగ్గరికి పోయావు, ఆ థర్మల్ విద్యుత్ దానికి సంబంధించి దాంట్లో కకృతి పడ్డావు, ఆ కట్ట తెగిపోయి ఆ కాంట్రాక్ట్ కోసం కకృతి పడి మొత్తం రైతుల పొలాలని నాశనమైనవి. తమ వల్ల జరిగినటువంటి ఘనకార్యం అది. లేదు ఇప్పుడు మళ్ళా సంగం బ్యారేజీకి పెట్టి ఉండవు టెండరు. కాబట్టి నీ బ్రతుకంతా అవినీతిమయమైనటువంటి వాడు నువ్వు. ఒకరి గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడడం తప్ప. కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరుడిలాగా, సూర్యుడిలాగా, విక్రమార్కుడిలాగా మాట్లాడద్దు. నువ్వు దయచేసి నీ కెపాసిటీ ఎంతో చూడు. నువ్వు కెపాసిటీని మించి మాట్లాడడానికి ప్రయత్నం చేయబాక. ఎప్పుడు నీ స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విమర్శించడానికి నీకేమి అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో, నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర భద్రతకు సంబంధించి, కంట్రిబ్యూషన్కి సంబంధించి నువ్వు సర్వేపల్లిలో 4 సార్లు ఓడిపోయినటువంటి వాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించగానే వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పి నేను ఏదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మారుకుంటాడు, ఎమ్మకొట్టుడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు, బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబిస్తాడని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావు తప్ప, దయచేసి నీ నోటుకున్న వరదలోకి ఎదురు ఎన్ని వద్దు సోమిరెడ్డి. ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు. నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడ పొంతం లేదు. కాబట్టి అంతా నీదంతా మొన్నటి రోజు చూస్తే కామెడీ షో లాగా ఉండింది. కాబట్టి వరదలు, వానలు, ఉధృతం వీటి గురించి దేనికి నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు. అంతే తప్ప నువ్వు ఏలూరులో వరదలు వచ్చినాయి, ఆడది బారింది, ఇది ఎడ బారింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్తాను.